ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గంపై పగపట్టారని మండిపడ్డారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. నిన్న నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు నివేదికను తెప్పించారని చెప్పారు. ఇవాళ కేబినెట్లో దానిపై చర్చించి ఆర్డినెన్స్ తీసుకువచ్చే నిర్ణయాలను తీసుకోనున్నారని తెలిపారు. ఎస్టీ వర్గీకరణకు చంద్రబాబు చర్యలకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మాల సామాజిక వర్గ ప్రజలు, నేతలు నిరసనల్లో పాల్గొనాలని సూచించారు. నిన్న మనమంతా అంబేద్కర్ జన్మదిన వేడుకల్లో బిజీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి రిపోర్ట్ తెప్పించాడట. దానిపై ఈరోజు మంత్రివర్గంలో చర్చించి రేపు లేదా 2-3 డేస్లో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేస్తారని చెప్పేసి చెబుతా ఉన్నారు మిత్రులారా. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు ఇద్దరు కూడా మాల సామాజిక వర్గం మీద పగబట్టేశారు మిత్రులారా. వీళ్ళకి ఈ సబ్జెక్ట్ తప్ప వేరే సబ్జెక్ట్ లేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి మాల సోదరులారా, ఈ రాష్ట్రంలో మన ఉనికి ఉందా లేదా అనేటటువంటి డౌట్ కలుగుతూ ఉంది. కాబట్టి రేపు ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా ప్రజాస్వామ్యయుత వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.